బ్యాక్ టు బులెటిన్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఆర్కేపురం సరూర్ నగర్ లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భారతదేశాన్ని హిందూ ధర్మాన్ని రక్షిస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమే అని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. దేశం మొత్తం ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ నినాదిస్తోందని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. నడుస్తున్నది ఇది మొత్తము రోడ్ల పక్కకు కాలనీ నుంచి ప్రజలు వచ్చి ఆహ్వానిస్తుండ్రు. అందరు కూడా థమ్స్ అప్ చూపెడుతుండ్రు, కమలం పువ్వు గుర్తు చూపెడుతుండ్రు. నిజంగానే ఇది ఆల్రెడీ నిర్ణయం చేసింది ఏంటంటే వచ్చే ఎన్నికలలో పార్లమెంట్ ఎలక్షన్స్ లా దేశవ్యాప్త నిర్ణయం చేసినట్టు వచ్చే ప్రధానమంత్రి మోడీ అని సరూర్ ఇంకా ఆర్కేపురం డివిజన్ కూడా అప్పుడే నిర్ణయం చేసినట్టుంది. ఏంటంటే ఈసారి బీజేపీ గెలుస్తుంది. కానీ దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మోడీ గారి ప్రతి నలుమూలల ఎప్పుడు లేనట్టు గ్రామీణ రిమోట్ ప్రాంతాల్లో కూడా పెద్ద మనుషులకు 70 ఏళ్ళ పెద్ద మనుషులకు కూడా మోడీ ఫోటోస్ పెడితే ఈయన బియ్యం ఇచ్చిన కాదా అంటున్నారు. ఈసారి వచ్చే ఎన్నికలలో మాకేమో క్యాండిడేట్ ఉన్నారు, ప్రధానమంత్రి క్యాండిడేట్. అవతల క్యాండిడేట్ ఎవరో ప్రజలకు తెలియదు, వాళ్ళు కన్ఫ్యూజ్. సరే ప్రజలకు తెలుపుకుంటే సరిపోదు, కానీ కాంగ్రెస్ పార్టీకే వాళ్ళ క్యాండిడేట్ ఎవరో తెలియదు, ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో తెలియదు. వాళ్ళ కూటమి కూలిపోతుంది. వాళ్ళు ఉన్నాక రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఆయన సొంత నియోజకవర్గం ఇరిపెట్టి వైనాడుకు పారిపోతుంది. ఎందుకంటే వైనాడులో మెజారిటీ ఆడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఒక భారతదేశము ఎవరు ఎంపీ అయినా అందరి రిప్రజెంటేటివ్ ఉంటారు, కేవలం ముస్లిమ్సే కాదు. ఇక్కడ వ్యక్తి కూడా నాకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి, 2 లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి, అందుకే నేను గెలుస్తా. అరే 23 లక్షల హిందువులు మీ ఓటర్స్ కాదా? ఇది కమ్యూనల్ పాలిటిక్స్ అంటే వాళ్ళు చేస్తుండ్రు. వాళ్ళు నిజంగానే ప్రతి దాన్ని కమ్యూనలైజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది ఇస్లామిక్ నేషనల్